అందరికీ నమస్కారం. హిందువులకు చాలా పండుగలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విజయదశమి. దేశవ్యాప్తంగా ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరాకి ముందు 9 రాత్రులు దుర్గా అమ్మవారికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేసి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే మనం చేసిన పాపాలు తొలగి మంచిది జరుగుతుంది అని ఒక నమ్మకం. అందుకే నవరాత్రిలో ఎలా పూజ చేసుకోవాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ ప్రారంభం అవుతుంది నవరాత్రి. మళ్ళీ అక్టోబర్ 11వ తేదీ పూర్తి అవుతుంది. మరియు అక్టోబర్ 12వ తేదీ మనకి విజయదశమి అంటే దసరా పండుగ. అంటే అమ్మవారు ఈ 9 రోజులు 9 అవతారాలు దర్శించి మనం అనుగ్రహాన్ని పొందొచ్చు. ముందుగా ఇతర పండుగలకు మనం ఎలా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటామో అలా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. కొందరికి ఒక సందేహం ఉంటుంది, అంటే మేము ఇంతకీ ముందు నవరాత్రి చేసుకోలేదు కానీ ఈసారి పూజ చేసుకోవాలి అనిపిస్తుంది. అంటే మీకు ఇష్టం ఉంటే భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసుకోవడానికి అమ్మవారి చిత్రపటాన్ని ఉంచుకొని, లేకపోతే అమ్మవారి కలశం పెట్టుకోవచ్చు, లేదంటే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా నవరాత్రులు చేసుకోవాలి అన్న కోరిక మనందరికీ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వలన మనం నవరాత్రి పూజల్ని చేసుకోలేకపోతూ ఉంటాం. అంటే మనకి పనుల ఒత్తిడి ఉండడం వలన, మరి ఇతర కారణాల వలన నవరాత్రిలో పూజ నిర్వహించలేకపోతూ ఉంటాం. అందుకే 9 రోజులు చేసుకోలేకపోతే తడియ నుండి ప్రారంభించి ఆఖరి 7 రోజులు చేసుకోవచ్చు. అది కుదరకపోతే అంటే పంచమి నుంచి ప్రారంభించి 5 రోజులు చేసుకోవచ్చు. అది కుదరకపోతే సప్తమి నుండి ప్రారంభించి సప్తమి, అష్టమి, నవమి అని 3 రోజులు చేసుకోవచ్చు. అది కూడా కుదరకపోతే అన్నిటికైనా ముఖ్యమైన రోజు నవమి, ఆ రోజు చేస్తే సరిపోతుంది. చేసినప్పుడు మాత్రం ఉదయం సాయంత్రం 2 పూటలు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే ఒక్క పూట లఘువుగా చేసుకొని ఇంకో పూట మంచిగా శ్రద్ధలతో చేసుకోండి. నవరాత్రిలో అఖండ దీపం పెట్టుకోకుండా పూజ చేస్తే ఏమవుతుంది అని అందరికీ ఒక సందేహం ఉంటుంది. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఇది అని ఏవీ లేకుండా పూజ చేస్తే ఫలితం దొరకదు, పూజ పూర్ణత్వం ఉండదు అని భయాన్ని ముందు తీసేయండి. వాళ్ళకి నవరాత్రులకి కావాల్సింది భక్తి మాత్రమే. అది ఉంటే ఇంకేవి అక్కర్లేదు. అఖండ దీపం ఎందుకు అని అడిగితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది పూజ మీద మనకి ఏకాగ్రత కలిగించడానికి. రెండవ కారణం, దీపం పెట్టినట్టయితే అది హోమం చేయడానికి సమానం. అఖండ దీపం 9 రోజులు పెట్టినట్టయితే దాన్ని ఆవహించి ఎన్నో దేవతా శక్తులు ఉంటాయి. వాళ్ళు ఆ ఆఖరి రోజు ఉద్యాపన చెప్పేటప్పుడు మన కోరికను తీర్చకుండా వెళ్ళరు. అలా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం. ఇలాగే నవరాత్రులలో ప్రతిరోజు ఏ అమ్మవారి స్వరూపానికి ఎలా పూజించాలి, మరియు ఆ రోజుకి సంబంధించిన ప్రాధాన్యమైన విశేషాలు ఏంటి, ఎలాంటి నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి అని అన్నిటినీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. అందుకే ఈ వీడియోస్ అన్నిటినీ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.